ప్రభావం మిమ్మల్ని ఆరాధించడానికి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. నిలబడితే నేను కూడా కేవలము బలహీనుడిని బలపరచండి. నీ లేఖనము నాకు మాకు విడిచివడ్డించి మీరే మహిమ పొందుకోమని సమయాన్ని దీవెనకరంగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగము రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము కూడా ఏమవుతాయి అంట, సమస్తము కూడా సమకూడి. ఎందుకు జరుగుతాయి అంటే ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అంట? మొదటిగా దేవుణ్ణి ప్రేమించేవారు. దేవుని ఎవరైతే ప్రేమించేవారు ఉంటారో వారి జీవితాల్లో సమస్తం కూడా దేవుడు ఏం చేస్తాడు? సమకూడి జరిగించేవాడు ఉంటాడు. మొదటిగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు మనకేం చెప్తూ వచ్చాడు? మీరు నన్ను ప్రేమిస్తే సమస్తం కూడా మీకు ఏం చేస్తాంట? సమకూడి జరిగించేవాడు. అందుకని దానియేలు గ్రంథంలో ఒక మాట చూస్తాం. చూడండి, ఆ మాట కూడా దానియేలు గ్రంథం. దేవుడు చేసే కార్యాలేంటి అంటే ఇక్కడ భక్తుల యొక్క జీవితాల్లో మనం ఒక అనుభవం చూస్తాం. చూసి ప్రభుని ఆరాధించడానికి ముందుకు వెళ్తాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. మన దేవుడు ఎలాంటి వాడో, ఎటువంటి కార్యాలు చేస్తాడో చూద్దాం. 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలండి. మొదటిగా మనం ఆరాధించే దేవుడు ఎవరై అంటే సమర్థం కలిగినటువంటి దేవుడు. ఎందుకు సామర్థ్యం కలిగిన దేవుడు అంటే ఆయన బలవంతుడైన దేవుడిగా ఉన్నాడు. సమస్త సామర్థ్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ షద్రకు మెషకు అబేద్నెగోలను ఎక్కడ వేస్తూ వచ్చారంటే తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తూ వచ్చారంట. అగ్నిగుండంలో వేసినప్పుడు వాడు చెప్పే సాక్ష్యం ఏంటి అంటే మా దేవుని మేము ప్రేమిస్తూ వచ్చాం. నువ్వు చేసినటువంటి బంగారు ప్రతిమ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమస్కారం చేయము, దాన్ని పూజించం. మా దేవుడు ఎటువంటి వాడంట? మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మన ఉదయకాలం మన రాత్రికాల సమయం అంతా కూడా మనం ఏం చేస్తూ వచ్చామంటే సామర్థ్యం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు విజ్ఞాపన చేయడానికి సమకూర్చబడుతూ వచ్చాం. ఆ దేవుడు మన జీవితాలన్నీ చేస్తూ వచ్చాడు. నమ్మిన వారు మనం ఉండి ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఏం చేస్తామంట? ఆరాధించవలసిన వారు మనం ఉండాలి. మొదటికి మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మనం రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుని మనం హృదయం ఏం చేయాలంటే ఆరాధించబద్దులుగా మనం ఉండాలి ప్రియులారా. రెండోదిగా మనం చూస్తే అదే దానియేలు వారి యొక్క జీవితాలు చెప్తున్న సాక్ష్యం చూస్తాం. చూడండి, అధ్యాయము 26వ వచనం. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగోలు వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా నా యొద్దకు రండని. చాలు. ఎవరంటైనా మహోన్నతుడైనా ఎవరు చెప్తున్నారు ఈ మాట? చూడండి, ఒక రాజు అని చెప్తున్నాడంట, మహోన్నతుడైనా దేవుని సేవకులారు. కాబట్టి మీ దేవుడు ఎవరంటే మహోన్నతుడైన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరికి ప్రార్థన చేస్తూ వచ్చామా అంటే మహోన్నతుడైన దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేస్తూ వచ్చామంటమ్మా? ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆ మహోన్నతుడైన దేవుడు నేను చేసిన ప్రార్థన ఆలకించి ఏం చేస్తాడు? మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆ ప్రతిఫలాన్ని మనం పొందుకున్నామని నమ్మి ప్రభుని ఏం చేయాలంట? ఆరాధించాలి. కాబట్టి ఒక అన్యరాజు మాట్లాడుతున్నాడు కదా, బాబు షద్రకు మెషకు అబేద్నెగో మీ దేవుడు సామాన్యమైన వాడు కాదయ్యా, మీ దేవుడు ఎవరైనా మహోన్నతుడైన దేవుడు ప్రియులారా. కాబట్టి రాత్రి ఉదయకాల సమయంలో మనం ఆరాధించే దేవుడు ఎవరైనా మహోన్నతుడైన దేవుడు. మూడోదిగా మనం చూస్తాం. చూడండి, అధ్యాయము 28వ వచనం. ఆయన అన్నారు ఇప్పుడు నెబుకద్నెజరు. చదవండి. షద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజ అంటే వారి దేవుడు ఎవరు కాదంట? మా దేవుడు పూజించడానికి యోగుడు కాదు, కానీ మీ దేవుడు ఎవరంట? పూజాహరుడు. మీ దేవుడు తప్ప ఈ లోకంలో పూజించడానికి ఎవరు కూడా లేరు. ఒక రాజు ఒప్పుకున్నాడు అన్నమాట. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఆరాధించిన దేవుడు కానీ మనం పూజించిన దేవుడు కానీ ఎవరంటే ఆయన పూజకు యోగ్యుడు అర్హుడైనటువంటి దేవుడు ప్రియులారా. ఇందాక పాట పాడుతూ వచ్చారు కదా, 6వ పాట ఏంటంటే అది సన్నుతించదను ఎల్లం. కాబట్టి మన జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలను మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకొని ప్రభువుని సన్నుతించేవారు ఉండాలి. 4వ చూద్దాం. చూడండి, ఇదే అధ్యాయంలో 29వ వచనం. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను,
ఏ జనుల్లో కానీ రాష్ట్రంలోనే కానీ ఏ భాషలో మాట్లాడేవారిలో కానీ చాలు. రాజుగారు ఏం చెప్తారండి ఇప్పుడు? ఏం చెప్తారంట? చదవండి బ్రదర్ ఇంకోసారి మాట. ఆ దేవుడు ఎవరంట? రక్షించడానికి సమర్థుడైన దేవుడు. నీవు నేను ఆరాధించే దేవుడే అంటే మనల్ని రక్షించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు తప్ప ఇంకెవరు కూడా లేరని సాక్షాత్ రాజే సాక్ష్యం ఇచ్చంటాడు. ఆ దేవుడు తప్ప మీరెవరు కూడా ఏం చేయకూడదంట? సాగిలు పట్టకూడదు, పూజించకూడదు. శాస్త్రాలను మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఏ దేవుడైతే, ఏ రాజు అయితే వారి మీద శాసనం తెస్తూ వచ్చాడో అదే రాజు శాసనాన్ని ఏం చేస్తూ వచ్చాడంట? మార్చివేస్తూ వచ్చాడు. కారణం ఏంటి? ఈ దానియేలు, షద్రకు, మెషకు, అబ్దెనగోలు అందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంట? దేవుని అంతగా ప్రేమించిన వారు ఉంటూ వచ్చారు. రోమ 8:28 మనం చూస్తూ వచ్చాం కదా. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు చెల్లిన సమస్తం సమకూడి జరిగించే దేవుడు. ప్రియులారా, అది మనం 5 చూస్తాం చూడండి ఒక మాట, ఆఖరి మాటగా. ఇది 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదవండి. లోకమంతటా నివసించు సకల జనులకు, దేశస్థులకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనసు కలిగిన ప్రియులారా. ఆ రాజుగారికి ఎలాగైతే ఆ మహోన్నతుడైన దేవుని యొక్క కార్యాలు అనుభవించాడో, చూస్తూ వచ్చాడో, వాటి విషయంలో ఆయనకి ఏం కలిగిందంటే చెప్పడానికి మనసు కలిగిందంట. కాబట్టి నేను ఆ జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం పొందిన మన జీవితాల్లో కూడా మన మనసు తెచ్చుకున్న వారికి మనం ఉండి ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధన చేయాలి. ప్రభువుని స్తుతించే వారికి మన జీవితాలు ఉండాలి. ప్రియుడు, అదే దేవుని ప్రేమించడం అంటే. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? నీటిలో ఉన్న సగం ఆస్తి తీసుకొని దేవుడికి ఇవ్వమని చెప్పాల. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభుని చేయాలంట, ఆరాధన చేయాలి. అదే దేవుడి కొరకు నిజమైనటువంటి ఆరాధన. అంతే తప్ప చాలామంది ఆరాధన చేయండి అయ్యా బాబు అంటే ఏం చేస్తారంట? 2 చేతుల పైకి ఎత్తి ఏం చేస్తారంట? ఇదే ఆరాధన, చేతుల పైకి ఎత్తి చేయమన్నాడు. ఆరాధన హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నాకు ఇష్టమైంది. దేవుడికి ఏంటో ఇష్టమైందంటే హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధనకి ఇష్టమైనది. కాబట్టి వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే వారికి అంతగా దేవుడు ఎందుకు చేస్తూ వచ్చాడు? దేవుని అంతగా ప్రేమించాడు. రాజుగారు పెట్టి ఆహారాన్ని కూడా ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళు పొద్దుకున్నారు. కారణం ఏంటి? వారి జీవితాలు ప్రత్యేకంగా మా ప్రభు కొరకు మేము ఏం చేస్తామంట? అర్పించుకోం, జీవిస్తామని చూడండి, ప్రత్యేకమైన జీవితం. కాబట్టి దేవుని ప్రేమించి నేను ఆ జీవితాల్లో కూడా ఏముండాలంటే ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ప్రభువుని కనబరిచే వరకు మన జీవితాలు ఉండాలి. అలా ఉండడానికి ఆఖరి మనకు ఒక మాట చూసుకొని మనం ఆరాధన చేద్దాం. రండి, ఇదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము క్షమించండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. 17-18 వచనాలు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. చాలు, ఇక్కడ మనం ఆగిపోదాం. ఇక్కడ మనం చెప్పబడుతున్న మాటను చూద్దాం ప్రియులారా. తానును తన స్నేహితులు ఏం చేస్తూ వచ్చారంట? బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు. ఏంటంట? నశింపకుండానట్లు. ఈ రాత్రికాల సమయం ఎందుకు కూడుకుంటూ వచ్చామంటే మన కళ ఎదుటి అనేక మంది ప్రజలు ఏమవుతున్నారంటమ్మా? నశించిపోతున్న ప్రజలందరూ రక్షణ కొరకు మనం ఏం చేస్తూ వచ్చామంట? లోకమంతా చక్కగా నిద్రపోతున్నారు. ఏసీలు వేసుకొని అలా కలిగిన దాన్ని పెట్టుకొని ఏం చేస్తారంట? నిద్రపోతాం. మనం అయితే ఏం చేస్తూ వచ్చామంట? ఒక రాత్రి మనం వాళ్ళ కొరకు ఏం చేస్తూ వచ్చాం? త్యాగం చేసి మనకు నిద్ర లేకపోయినా ప్రజలందరూ రక్షణ కొరకు మనం ఏం చేస్తూ వచ్చామంట? ప్రార్థన చేయడం సమకూర్చబడుతుంది.
దానియేలు, షద్రకు, మెషకు జీవితాల్లో కూడా కలిగింది అదే. వారు దేవుని అంతగా ప్రేమిస్తూ వచ్చారు, దేవుని యొక్క మాటలు అంతగా గ్రహించిన వారు ఉంటూ వచ్చారు కాబట్టి వారి జీవితాల్లో ప్రభు కొరకు పౌరుషంగా జీవించడానికి ఏం చేస్తూ వచ్చారంట, ఇష్టపడుతూ వచ్చారు. కాబట్టి అంతగా ఇష్టపడుతూ వచ్చారు కాబట్టి అన్ని స్థలాల్లో కూడా దేవుని వారు ఏం చేస్తూ వచ్చారంట, గణపరిచిన వారు ఉంటూ వచ్చారు. అందుకని ఆఖరి మటుకు చూద్దాం చిన్నమాట, చదవండి బ్రదర్. 18వ వచనం. తానును తన స్నేహితులను తానును తన స్నేహితులను జీవనంలో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ, ఆ కల యొక్క మర్మ విషయంలో ఆ, పరలోకమందున్న దేవుని వలన పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆ, ఆయనను వేడుకునుడని ఆ. వారిని హెచ్చరించెను. ఇప్పుడు మనం ప్రార్థన చేసిన దేవుడు కానీ మనం ఆరాధన చేసిన దేవుడు కానీ ఎక్కడున్నాడంట, పరలోకమందు మనం చేసేది ఎక్కడంట, భూమి మీద. అంటే పరలోకమందు ఉన్న దేవుడు అంట ఈ భూమి మీద మానవుడు చేసేటువంటి ప్రార్థన కానీ ఆరాధన కానీ ఎక్కడికి వెళ్తాంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోతాంట. ఆ మాట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం. సతీష్ అన్న గారు నా వంక సీరియస్గా చూస్తున్నారు, కొంచెం అయిపోయింది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు ఆ. సువర్ణ దోపార్తి చేత పట్టుకుని ఉన్న మరియు సువర్ణ దోపార్తి చేత పట్టుకొని ఉన్న దూత వచ్చి వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువుగా బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు పరిశుద్ధులందరి యొక్క ప్రార్థనలు కలుపుటకై. చూడండి, రాత్రికాల సమయం మనందరం ఏం చేస్తూ వచ్చామంట, ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ ప్రార్థన ఎక్కడ చేస్తూ వచ్చామంట, దేవుని యొక్క బలిపీఠం దగ్గర చేస్తూ వచ్చాం. ఇప్పుడు బలిపీఠం దగ్గర చేసిన ప్రార్థన అంతా ఎక్కడికి వెళ్తుందంట, 4వ వచనం చూడండి బ్రదర్. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ అప్పుడు ఆ ధూపద్రవ్యం యొక్క పొగ పరిశుద్ధుల ప్రార్థనతో పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి చేతిలో నుండి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరి దేవుని సన్నిధికి చేరిందండి. ఎక్కడ చేరిందండి, దేవుని సన్నిధికి చేరి. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో నేను చేసే ఆరాధన కూడా ఈ యొక్క బలిపీఠం దగ్గర చేసే ఆరాధన ఎక్కడికి వెళ్తాంట, ఆ దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి చేరేది ఉండాలి పిల్లలు. అటువంటి ఆరాధన చేయనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనం కూడా సిద్ధపరిచి ముందుకు నడిపించును గాక. మంచిది, చక్కని మాటలు దేవుని ఉదయ కాలంలో మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆరాధన అంటే 2 విధాలు ఆరాధించడం. ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి దేవుణ్ణి ఏం చేయాలి, పొగడాలి. ఆరాధన అంటే ఏంటి, పొగడటం. రెండోది ఏంటి అంటే ఆ దేవుడు ఏం చేశాడో మన పక్షంగా దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. 2 విధాలు ఆరాధన అంటే ఏంటండి, 2 విధాలు. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకుని ఆరాధించాలి. రెండోది, దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడిని అన్న చక్కగా చెప్పాడు. దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాడు, ఆయన ఏం కార్యాలు చేస్తున్నాడు కూడా చెప్తూ వచ్చాడు. తొందరగా చెప్పేశాడు, నేను సీరియస్గా చూస్తున్నాను. నా బాధ నాది, ఇంకా 5 అవ్వలేదు. అర్థమైందండి. ఈ లోపల ఆయన ఏమై ఉన్నాడు అంటే మరి విన్నారా లేదా అనేది నేను టెస్ట్ చేస్తాను. నిలబడ్డాను కాబట్టి ఎదురు చెప్పాలి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం, అంతేగాని లేకపోతే నాకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే నా వర్తమానాలన్నీ ½ అన్ అవర్ మించి ఎక్కువ ఉండవు. అర్థమైందండి. మీరు చూసినట్టున్నారుగా 33 నిమిషాలు ఎంతో చెప్పాను, అంతవరకు ఏమి ఉండదు. కాబట్టి అది విషయం. అన్న ఇంకా మరి చాకచక్యంగా టపటపంట అట్ట ఒలిసి అలా ఇసిరేసాడు. టపటప ఏరుకుని ఏం చేయాలి, ఇప్పుడు ఇచ్చేసేయాల, అంతే కదండి. మా అంకుల్ అనేవాడు, అభిషేకం గారు, అరే తక్కువగా చెప్పేవాళ్ళు ఎక్కువగా పిలువబడతారంటరా అని. అర్థమైందా? ఏం చేసేవాడు, ఏమన్నాడంటే, రే తక్కువగా చెప్పేవాళ్ళంట ఎక్కువగా పిలువబడతారంట. మా సారు మేమేమో లంబా లాగి కొడతా ఉంటాం, గట్టిగా సాగదీసి మంచి అంతా తీసుకొచ్చి పెట్టాలని ఆశ, పలావ్ పెట్టాలని. అన్న ఏమో మంచిగా తీసుకుని ఉదయకాలం కాబట్టి 4 ఇడ్లీలు వేసి ఇచ్చేసాడు, టప్ అంట. అదేందా ఆరాధన చేస్తాం. ఎట్లా అంట, ఆయన పూజార్హుడు,
ఆర్డర్లో పెడతాం. 1 పూజార్హుడు, 2 రక్షించడానికి సమర్థుడు, 3 మహోన్నతుడు, తర్వాత అంతేనా? అయిపోయినాయా? అయ్యా ఏంది మీరు అట్లా ఉన్నారు? ఇప్పుడేగా చెప్పాడు ఆయన. చెప్పండి, మాకు కూడా గుర్తుండడం కోసం మాస్టర్లు అట్టే చెప్పిస్తారు. వాళ్ళకి ఎందుకు గుర్తుంటే అనుకుంటున్నారు? పిల్లలతో చెప్పిస్తుంటే మళ్ళీ వింటూ ఉంటాడు ఆయన. అది మేము కూడా పాస్టర్లు, మేము కూడా అంతే. అమ్మా ఏం చెప్పాడు చెప్పండి, ఏం మాట్లాడతలే. ఇట్లానే ఒక మీటింగ్కి వెళ్ళారంట, పెట్టాడు అన్న. అట్లాగే ఒక మీటింగ్లో అక్కడ జరిగింది ఏంటంటే, బాగా విన్నారా అంటే ఓ అన్నాడంట ఒక ఆయన. సరే, వాస్తవానికి భ్రమకు ఉన్న తేడా ఏంటి చెప్పండి అన్నాడంట. ఏమన్నాడు? వాస్తవానికి భ్రమకి ఉన్న తేడా ఏంటి అంటే, వెనకాల మన ఎవరు ప్రేమ్ కుమార్ లాంటి వాడు అన్నాడంట, అన్నా నువ్వు వాక్యం చెప్పటం వాస్తవేనన్నా, మేము విన్నామనుకున్నావు చూసావా, అది భ్రమ అన్నా అన్నాడంట. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పేది అట్లానే ఉంది. ఆయన అంత చక్కగా వివరించి, చక్కగా వడ్డించి, మంచిగా పెడితే ఏదో 2 పాయింట్లు చెబుతున్నారు అంతే. అంతేనంటారా? చెప్పండి. 1 అంటే 1 అన్న రాశాడు కాబట్టి చెప్పేస్తున్నాడు చూసి. అది సమకూడి జరిగించే దేవుడు, తప్పించటానికి సమర్థుడైన దేవుడు, పూజార్హుడు, మహోన్నతుడైన దేవుడు, తర్వాత రక్షించడానికి సమర్థుడు, అది కదండి, ఏదైనా చేయగలవాడు, అంతేనా కదండి? కాబట్టి సామర్థ్యం కలిగిన దేవుడు అని చెప్పొచ్చు కదా. ఇలాంటి దేవుడిని మనం ఉదయకాలంలో, మరి మీరు గంటలు చేయడానికి టైం లేదు కానీ టప్ ఒక 2-3 నిమిషాల్లో చేసేస్తే అందరం లాస్ట్ ప్రార్థన చేసేసి మీకు కొబ్బరికాయ కొట్టి ఇది పంపించేస్తాం. అంటే ఇక్కడ తిరుపతి కాబట్టి అది అలవాటు అయిపోయి వదిలేసేలా.